పంచభూతాలను సృష్టించిన తేజం సర్వప్రాణి ప్రధాతే జీవనాడి ముక్కంటి దేవా ఓంకార స్వరూపా శ్రీ మంజునాథ 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 ఉగాది పచ్చళ్ళలో ఎన్ని రుచులున్నాయో అన్ని అభిరుచులు గల మనుషులున్న ఈ కాలనీలో భార్యలతో లైట్ వెలుతురులో ఎటువంటి ఆటంకాలు లేకుండా స్వచ్ఛమైన సంసార సుఖాన్ని పొందాలని ఆరాటపడే మన మొండి ముగుళ్ల సుఖ సంతోషాల్ని చీకటి పాలు చేస్తూ భార్యలని పెంకి పెళ్లాలని చేసి ఆనందిస్తూ ఉంటుంది బృందావనం. బృందావనం ఇలా చేయడానికి కారణం గతంలో ఈమెను ఎవడో ప్రేమించి మోసం చేశాడట. ఇదిలా ఉండగా మన అప్పిరాజు ఎలాగైనా పెంకి పెళ్లాలను మారుస్తానని మన మొండి మొగుళ్లకు గొప్ప గొప్ప ఐడియాలు ఇస్తూ ఉంటాడు. బృందావనం అప్పిరాజు ఎత్తులకు పై ఎత్తులు మనకు గమ్మత్తుడే. అయ్యా మళ్ళీ ఏ అమ్మాయి కోసం రా? మళ్ళీ కొండలో గుట్టలో ఫైటింగ్ ఎదవమ్మకాని సిగ్గొకటి. అసలు ఏంటి నీ కాన్సెప్ట్? రోజుకో కళ, ఆ కళలో ఒక అమ్మాయి రావడం, ఆ అమ్మాయిని తనుతూ రౌడీలు, సడన్ గా తమరు ఎక్కడి నుంచి ఊడి పట్టడం, రౌడీలు తనటం, ఆ అమ్మాయిని సేవ్ చేయటం, చివరికి బలేది మేము. మొన్నటికి మొన్న ఈడి ఫెగన్ ఎవడో నీళ్ళలో దోశాడని రాంబాబు గాని డ్రమ్ లో ముంచేస్తావా? ఇక నాకు ఈత కూడా రాదు. రాసాక సరేరా, నిన్ను మేడం ఏం తోసేయలేదు. అయ్యి బాబోయ్, సమయానికి మా ఆవిడ సూర్య నమస్కారాల కోసం చేతులు చెప్తే కరెక్ట్ గా చేతుల్లో పడ్డా. లేకపోతే ఏమైపోయింది చెప్పారా? అమ్మయ్య, నా మొండి ముగ్గుడు ఇక్కడే ఉన్నాడు. నా మొగుడు కూడా ఇక్కడే ఉన్నాడు. పద వెళ్దాం. మళ్ళీ పదేళ్ళతో వస్తున్నారు. రండి. ఏమండి, మీ కాలు ఇందులో పెట్టండి. మీరు కూడా పెట్టండి. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. మధ్యలో నువ్వు ఎందుకు బ్యాచిలర్ గారివి పోతకే మాకు తెల్ల మరి. మా ఈ పాచిమొహం ఇంకా పాచిమొహలనే మొహంగలేదు. అయినా పర్వాలేదు, పెట్టండి. నువ్వు అని కానీ పెట్టండి. ఇగోనే పాచికల్లు పేస్ట్ బ్రష్ తీసుకొచ్చి పళ్ళుతో ఉన్నట్టు గోలు కొడుతోవి. పెట్టండి. తప్పదా? కడుక్కో. ఐస్ వాటరే కొంచెం వేడి చేసి తీసుకురావచ్చుగా. మొన్ననే గ్యాస్ అయిపోయిందని డబ్బులు తప్పావు. ఒకసారి డమ్ము నిన్నే అంటుంది. ఇలా చేయటం మా పాపవే. ఇది పత్తి పీచు రథం. పాసిమోహం మొగుడికి ఇలా పూజలు చేస్తేనే ఫలితం దక్కుతుందంట. ఏంటా ఫలం? వచ్చే జన్మలోనైనా మంచి మొగుడు రావాలని. ఎరా, ఈ వ్రతానికి విరుగుడు వ్రతం ఉండదా? ఇంటికి వెళ్తే నోవులు పూజలు, రాత్రికి మాత్రం ఉపవాసాలు. వీళ్ళని తప్పించుకుని ఇక్కడ పడుకుందామంటే ఆ సత్తిగాడి కళలో ఫైట్లు. దేవుడా, మా బతుక్కి సుఖం లేదా? లేదా? లేదు లేదు లేదు. ఈ కాలనీలో ఈ బృందావనం ఉన్నంత వరకు ఏ మగాడికి ఏ మొగుడికి సుఖం ఉండదు. మగాడు మగాడు మగాడు, ఒక్క మగాడు ఆ మనసు దోచేసి మోసం చేసి పారిపోయినందుకు ఈ మగ జాతి మీద కక్షతో వేసిన శిక్ష. అదేంటి బృందావనం గారు ఇంకా రాలేదు? ఈ కాలనీ ఆడవాళ్ళ కోసం పూజలు చేస్తుంటారు.
అదిగో మాటలోనే వచ్చేశారు. శుభోదయం శుభోదయం. ఏమిటి ఈ పూట జనం తగ్గారే? కాలనీలో చాలా మంది మీకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. అంటే వాళ్ళంతా మొగుళ్ళు మాయలో ఎక్కడికో కొట్టుకుపోతున్నారు. ఏ కడుపో వచ్చేంత వరకు అలాగే వాళ్ళంతా అజ్ఞానంలో కొట్టుమిట్టులాడుతారు. తల్లి కావడం తప్పేంటి? పిచ్చిదాన్ని. బిడ్డకి తల్లి అయిన తర్వాత కొంతమంది ఆడవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన ఆడదానిలో అందం తరిగిపోతుంది. మొగుడికి పెళ్లం మీద మోజు తగ్గుతుంది, పరాయి ఆడదాని మీద మోజు రేజవుతుంది. దీనంతటికీ కారణం మగాడి బంకర బుద్ధి. మా ఆయన అలా ఏం కాదు, నన్ను అపురూపంగా చూసుకుంటారు. అంతా నీ భ్రమ. మీ ఆయన నీకు ఎప్పుడైనా ప్రొద్దుటే పళ్ళుతోమేడా? లేదు. జడవేశాడా? లేదు. వంట చేశాడా? లేదు. ఇంకేం చేశాడు? రాత్రికి మల్లెపూలు, ఏడాదికో చీర, చేతికి మట్టి గాజులు, పూసుకోవడానికి పౌడరు, పెట్టుకోవడానికి బొట్టు, తలకు రాసుకోవడానికి నూనె. ఈ పాటదానికి మురిసిపోయి మీరు మొగుళ్ళకి పక్కలో చోటిస్తే డబ్బైపోతారు. వాళ్ళు మోసపు మగాళ్ళు. నిజమే, నాకు అలాగే అనిపిస్తోంది. నా మొగుడు మోసగాడేమో. అందుకే మీ మొగుళ్ళు మీ చెప్పు చేతల్లో ఉండాలంటే పూజా పునస్కారాలు పెంచండి, రాత్రుల సంసారాలు మానేయండి. అమ్మో, నా వల్ల కాదు. నా వల్ల కాదు. కావాలంటే తింటం మానేస్తా. అందుకే ఒక పని చేయండి. లైట్ వెలుగులో సంసారానికి ఎప్పుడు సై అనకండి, చీకటి గదులకే పరిమితం అవ్వండి. అమ్మని అమ్మ. అలా ఎందుకు చేయాలి? గుప్పడి విప్పితే ఇంతేనా అనిపిస్తుంది. మరో ఆడదాని గుప్పెట్లో ఇంతకంటే గొప్ప విషయం ఏమైనా ఉంటుందేమో అని ఆలోచించే నైజం ఒక్క మగాడికే ఉంటుంది. కారణం వాడు మోసాల మొగుడు కాబట్టి. వామ్మో వాయ్యో, ఈ బృందావనం ఈ కాలనీలో ఉన్న మొగుడు పిల్లల మధ్య లింకులు పెట్టేస్తుంది. చిచ్చినేమా ఎవరలా పోతే నాకేంటి? నేను మాత్రం నా మొగుడిని బాగా చూసుకోవాలి. చిచ్చి, నేను మాత్రం నా పిల్లల్ని బాగా చూసుకోవాలి. ఎలా మాట్లాడతా చూడు. గుడుంబా శంకర్. త్రికాలాలు తెలిసిన వాణ్ణి, ముల్లోకాలు తిరిగిన వాణ్ణి, నొసట మీద రాసిన రాతని ఈ నోటితో పలికిస్తా. ఓ బాలిక రా. ఆహా, కట్టు బొట్టు నువ్వు దిగే మెట్టు చక్కగా ఉన్నాయి. ఈ వేసుకో. తీసుకోండి స్వామి. హాయ్ ఉప్పమ్మా. చేతిలో ఉప్మా పెట్టావంటి? నీ కంటికి నేను ముష్టంలో కనబడుతున్నానా? మరి ఎందుకు వచ్చారట? ఎందుకా? నీ కళ్ళు తెరిపించమని ఆ పైవాడే నన్ను ఇక్కడ పంపించాడు. నన్ను నమ్మించండి. నమ్మకం లేదా? ఆ నీ కాడుందే పుట్టు మచ్చ సింతపిక్కంతా. ఎక్కడా? దండాలు స్వామి, దండాలు. లోపల దయచేయండి, దయచేయండి. శంకర్, బాలిక నువ్వు చాలా తప్పు పని చేస్తున్నావు. నీ మొగుడికి అది లేకుండా తిప్పలు పెడుతున్నావు. నేనా మొగున్నా తిప్పలా? నేనా మొగున్నా తిప్పలా అని ఆశ్చర్యపోతే ఎలా బాల? ఒక భారతీయ స్త్రీ అంటే ఎలా ఉండాలి? మొమై ఖాన్ లాగో అనురాధ కూతురులాగా ఉండాలి. కానీ నీ అక్క నువ్వేంటే భానుమతి గారిలాగో సావిత్రలాగో గెటప్ స్టైలోను. మొగుడు మగాడు దేవుడు మోసగాడని విన్నానే. రామ రామ, చెప్పేవాడికి వినేవాడు లోకువా అని నీ చెవులు చెడు వింటానికి అలవాటు పడిపోయినాయి. మొగుడంటే ఎవరు? సంసారం అంటే ఏమిటి? ఏంటి? అయ్యమంటారు. నాకేం తెలుసు, అయినంటే ఎప్పుడు చేయిస్తా కదా. ఏమన్నా? నాకే తెలుసు అంటున్నాను. భర్తకి భార్య గుట్టంతా విప్పాలి. అప్పుడు నువ్వు చచ్చినా డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్తావు. లేకపోతే చచ్చి పంజాగుట్ట శ్మశానంలో చెట్టుందే దాని చుట్టూరా తిరుగుతావు. ఇది సరిలే. మొన్న మొమైత్ ఖాన్ టీవీ నేను లేవుందో తెలుసా? ఆకలేస్తే అన్నం పెట్టు, అలిచొస్తే ఆయిల్ పెట్టు, లేకపోతే నీ బతుకు గుడుగుడు గుడు బా శంకర్ అయిపోద్ది అంది. అర్థం చేసుకో. అది నిజమే అనిపిస్తోంది, కానీ అలా చేస్తే మొగుళ్ళు రుచి మరిగిన పుల్ల బయట రుచులకు వెంపర్లాడతారట కదా. ఎలా ఇంట్లో నేనేం చేయలేకపోతాను, కానీ బయట ఇంకో దాన్ని చెప్పేదానికి సిగ్గు లేకపోతే ఇనే వాళ్ళకన్నా ఉండాలి. ఇలాగే మొగుని ఇంట్లో ఎండగట్టేస్తే ఆడు బయటికి వెళ్ళి పచ్చబడిపోతాడు, దూల తీరిపోద్ది. నా మొగుడు నాకే సొంతం. అయితే సాయంత్రం వచ్చేస్తాను, రెడీగా ఉండవే. చెప్పుతో కొడతావు. కానీ మీ ఆయన వస్తే ఇద్దరు కలిసి అరకలో గుడుగుడు గుడుంబా.
తీపి జ్ఞాపకం నీవే ఓ చెల్లియా గుండెపై తేనె సంతకం నీదే నా సఖియా అయితే కలకాలం కన్నుల్లో నిన్నే దాచేస్తా అడుగై అడుగుల్లో అందంగా నేనే నడిచొస్తా మనసులో తీపి జ్ఞాపకం నీవే ఓ చెల్లియా గుండెపై తేనె సంతకం నీదే నా సఖియా స్నేహం చాలిక తనువు అడుగులో నీవే నిండినావే అవునా నెరజాణ నువ్వంది అంతా నిజమేనా కలలా అడుగేసి కవిస్తూ మదిలోకి రానా మనసులో తీపి జ్ఞాపకం నీవే ఓ చెల్లియా గుండెపై తేనె సంతకం నీదే నా సఖియా నీతో ఏకం చేసేగా ఎగసి వయసులు ఉరకలేసలే వస్తే నా మనసే మొత్తంగా నీకే చేస్తా ఎగసే నీ సొగసే అందంగా నాలో దాచేస్తా మనసులో తీపి జ్ఞాపకం నీవే ఓ చెల్లియా గుండెపై తేనె సంతకం నీవే నా సఖియా స్వామి స్వామి ఎక్కడికో వెళ్ళినట్టున్నారు సాంగ్ చేసుకోవడానికి అరకు దాకా వెళ్ళొచ్చానులే సాంగ్ ఏంటి శంకర్ కొన్ని నువ్వు అడగకూడదు నేను చెప్పకూడదు పోను బంజి చీకటి పడగానే తెల్ల చీర కట్టుకుని ఊర్లో ఉన్న మల్లెపూలన్నీ పెట్టుకుని చేత్తో పాల గ్లాస్ పట్టుకుని ఉండు చిట్టిగాడు వచ్చేస్తాడు నీ చెవిలో కసా మిసా అంటాడు వాడు ఏమడిగినా నువ్వు అంతే పుణ్యస్త్రీ అయిపోతావు నేను చెప్పించేది బాగుంటది చాలా బాగుంటది వేడితో గుద్ది కొంచెం ఉంది చిట్టి బాబు ఎవడు డ్రామా డ్రెస్ కంపెనీ వాడంట వాడు నీ కోసం వచ్చాడు ఇక్కడే ఉంటారని చెప్పాను ఇదిగో అబ్బాయి రా రా ఇదిగో ఇక్కడే ఉన్నాడు చిట్టి బాబు కానీ ఏమయ్యా గంటలో ఇస్తానన్నావు నా గడ్డం విగ్గేవి ఇగో తీసుకో డ్రెస్ లోపల డ్రైర్ లేదయ్యా ఆడలు ఉన్నారు ఇంటికి తీసుకొస్తాలే పో టైంకి వచ్చి తెచ్చాడు ఇదిగో వసంత మగాడు మోసగాడు అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి ఇక్కడ ఇష్టం వచ్చాడు ఇక్కడే వస్తాను. కానీ That's
మనుషుల కన్నా కూడా భయంకరంగా కుమ్మేశావు కదంటే. వస్తే బృందావనం నిన్ను పెట్టి మాడతా పెట్టి బుద్ధ చెప్తే సెన్సర్ పాపం నీకుంది. మల్లెపూలు గుమ్మలాడిపోతున్నాయి. సుబ్బు, ఇవాళ మరిద్దరు రెచ్చిపోవాలి. ఏమంటావు సుబ్బులు? మనిద్దరు ఇవాళ అలా 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 ఆనంద పరస్సులో తేలిపోవాలి. ఏంటి మాట్లాడవు సుబ్బులు? నా మీద కోపమా? నాకు తెలుసులే నీ కోపం ఎలా పోగొట్టాలో. చిచ్చి చిన్ని కన్నా అంటే నువ్వు నాకు శత్రుడువా మిత్రుడువా? మిత్రుడే. మీ పత్రండి బాబు, వదిలిపెట్టండి బాబా. అయితే ఒకసారి వెనక్కి తిరుగు. ఎందుకు తిరుగు. అది తిరుగుతా. వంగున్నా. గుర్తుపట్టాను, నువ్వు నా అంగరక్షకుడివి. నువ్వు కత్తి పట్టుకున్నా వెనకాల తిరిగేవాడు. ఏ తోడు పడి తిరిగేవాళ్ళండి. కత్తే కత్తే. అవును, ఈ టైంలో నా మంచంలో దూరారండి. శత్రు సైన్యం మన మీద దాడి చేస్తోందని మాకు మెసేజ్ వచ్చింది. వాళ్ళని అడ్డుకుందాం పదండి. సరే, మీరు వెళ్ళి గోడచాటును దాక్కుని శత్రువుల కదలికల్ని గమనించండి. ఈ లోపల నేను 10 కత్తులు నూనెకొస్తా. ఎన్ని కత్తులు? 10. అసలైన అంగరక్షకుడు అయ్యాను. ఇదిగో, ఏ ప్రలోభాలకు లొంగొద్దు, ఆలస్యం చేయకు. ఆలస్యం అమృతం విషం. అవునట. త్వరగా వచ్చేయి. వచ్చేస్తాను. వెళ్ళు. ఓకే, మీరు వెళ్ళిపోండి. మీరు వెళ్ళి గోడచాటు దాక్కుని నేను వచ్చేస్తాను. రావే, రా. నా వల్ల కాదే, మీ నాన్నకి రోజు రోజుకు పిచ్చి ముదిరిపోతుంది. తీసుకెళ్లి ఏదైనా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తా. అలా చేసి చెదులు దులిపేసుకుందాం అనుకుంటున్నారా? అదేం కుదరదు. మా నాన్న కూడా నా ముందే ఉండాలి. నేను ఒప్పుకోను. ఒప్పుకొని తీరాలి. నాతో పాటు మా నాన్న కూడా మీరే పోషించాలి. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, దాని కారణం ఎవరు? గుడ్ మార్నింగ్. సిట్ డౌన్ ప్లీజ్. గుడ్ నైట్ సార్. వేరా అందరూ గుడ్ మార్నింగ్ చెప్తే నువ్వు గుడ్ నైట్ అంటావారా? బండ యాదవా? వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చని. ఈ క్లాస్ లో పరమ సన్నాసి, దౌర్భాగ్యుడు, ఎదవ, పోరంబోకు, చెత్త ఎదవ ఎవరున్నారో నిలబడండిరా. వెరీ గుడ్ రా. నీ నిజాయితీకి నేను చాలా మెచ్చుకుంటున్నాను రా. నేను అందు గురించో లేదు మాస్ గారు. మరి నువ్వు ఒక్కడే నుంచున్నావు, ఫీల్ అవుతావని. ఓ, నేను నుంచుని అడిగానా? ఐఎమ్ వెరీ సారీ. కూర్చోవచ్చా మాస్ గారు? కూర్చో. ఓకే 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 ఓకే. 1869లో ఏం జరిగిందిరా? నేను చెప్తాను. అప్పటికి నేను ఇంకా పుట్టలే. నువ్వు చెప్పరా సత్తిగా? మహాత్మా గాంధీ పుట్టాడు సార్. వెరీ గుడ్. సెడాన్. 1873లో ఏం జరిగిందో నువ్వు చెప్పరా బండాడా? గాంధీ గారికి 4 ఏళ్ళు వచ్చినాయి మాస్ గారు. విమానం ఎవరు కనిపెట్టారో చెప్పమ్మా. అది రైట్ ఆన్సర్ చెప్పాలి. వెరీ గుడ్. రైలు ఇంజిన్ ఎవరు కనిపెట్టారా బండోడా? పరుచూరి బ్రదర్స్ మాస్ గారు. రియాక్షన్లు ఎక్కువైపోయినాయి ఎదలకి. వేసిన నష్టం ఉంచొచ్చుగా అక్కడ. తీసుకో. డియర్ స్టూడెంట్స్, రేపు రాబోయే హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ లో చాలా క్రిటికల్ క్వశ్చన్స్ వస్తాయి. మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టిపికల్ ఈడితోటి చేసి చూపిస్తా. ఒరే బండోడా వెళ్ళరా. వస్తున్నా మాస్ గారు. తీసుకో. ఆ బోర్డు మీద 55 అంటే 55 అంకె వెయ్యి. ఎంత వేయాలి మాస్ గారు? 5 వెయ్యరా. 5 5. దాని పక్కన ఇంకో 5 వేయరా. ఏ పక్కన వేయాలి మాస్ గారు? ఎక్కడేసినా ఒకటేరా. ఎక్కడేసినా ఒకటేనా? అది 55. ఎక్కడేసినా ఒకటే నువ్వే కదా అంది. ఇక్కడే ఉంటా. అది ఒక 5, ఇది ఒక 55. రేయ్, మీరెవరితో అయినా పెట్టుకోండి, కానీ హిస్టరీలో బెస్ట్ అనిపించుకున్న ఈ గురునాథం మాస్టర్తో మాత్రం పెట్టుకోకండి. కాపీలు కొట్టినా, తిక్క వేషాలు వేసినా తాట ఒలిచేస్తాను. జాగ్రత్త. రాసుకోండి. లచ్చి పైన చూడు. ఇప్పుడు కింద చూసుకో.
ఏంట్రా బొమ్మలేస్తున్నావు? డ్రాయింగ్ క్లాస్ కాదు ఇది. ఆన్సర్లు ఏం తట్టట్లేదా? అదేంటో నేను చదివింది ఒక్కటి రాలేదండి. అసలు నువ్వు చదువుకుంటే కదా రావడానికి. అబ్బో! ఏయ్, చూపించవా? పాడు మా నాన్నతో చెప్తాను. చెప్పుకుంటే చెప్పుకో, నేను చూపించబడది పేపర్ అని చెప్తా. పేపరా? అబ్బా! రాయ్ నాన్న. ఎక్కడ పెట్టాను ఇది? రాయ్. ఏంట్రా వెతుకుతున్నావు? కాపీలు పెట్టావా? లక్ష్మి దొట్టు పెట్టలే. వేస్తే నా మీదే ఆ, రాయ్ మరి. రాస్తాను. మీరు రాయి రాయి అంటే రాయలేను. అవతల కానీ రాస్తా. రే, ఆ బండోని చూసి నేర్చుకోండిరా. నేర్చుకుంటాను. ఎంత బాగా రాస్తున్నాడు చూడు. ఆయ్. ఉత్తమ విద్యార్థి. అవునండి. గోల్డ్ మెడల్ వస్తాయి. గోల్డ్ ఏం కర్మండి, రోల్డ్ గోల్డ్ కూడా వస్తాయి. రాయనా. టైం అయిపోయింది. మాట్లాడు ఇదిగోండి. మడుచు. ఓహో, మడత పెట్టు. ఇదిగో మడిచానండి. మీరే ఆలస్యం. ఏంటి లక్ష్మీ టీచర్ గారు, మీ పిల్లలు పరీక్ష ఎలా రాశారు? ఏదో మాస్టారు కొంచెం యావరేజ్ గా రాశారు. మీరింట్లో కొంచెం పని తగ్గించుకుని క్లాసులో పని పెంచితే పిల్లలు బాగా రాస్తారు. ఏం చేయమంటారు మాస్టారు, మిడ్ నైట్ దాకా సీరియల్స్ అవి చూసి పడుకునేటప్పటికి కొంచెం లేట్ అవుతుంది. మీ ఇంట్లో 24 hours కరెంట్ కోత పెట్టిస్తే మీ వర్క్ బాగా జరుగుద్ది. ఓ గీత. గీతలు అంటే ఇవి, పిచ్చి గీత అని అర్థం. చూసారా, ఇలా అయిపోయింది. రాంబాబు వీడంటే నాకు ప్రాణం. ఊర్లో మోస్ట్ ఇంటెలిజెంట్. ఇలాంటి విద్యార్థులు నలుగురు ఉంటే నాకు స్టేట్ అవార్డు రావడం ఖాయం. అద్భుతంగా రాస్తాడు వీడు. చూడండి ప్రశ్న, కనిష్కుడు గురించి పూర్తిగా వివరింపము. జవాబు, అబ్బో వర్ణనాతీతం సార్. మా వాడికి బ్రెవిటీ అంటే చాలా ఇష్టం. బ్రీఫ్ గా చిన్న చిన్న ఆన్సర్లు రాస్తాడు. ప్రశ్న, క్రికెట్ గురించి పూర్తిగా వివరింపము. జవాబు, వర్షం వల్ల ఆట రద్దయింది. చెప్పాను కదా, బ్రీఫ్ గా రాస్తాడు, చిన్న ఆన్సరే రాస్తాడు, అసలు వాక్యం సెంటెన్స్ ఉండదు. మమ్మీల గురించి పూర్తిగా వివరింపము. జవాబు, నాకు మాత్రం మా మమ్మీ గురించి తెలుసు, చాలా మంచిది, మా అమ్మ అంటే నాకు ప్రాణం, మిగతా మమ్మీల గురించి నాకు అనవసరం. వాళ్ళ గురించి రాయాల్సిన అవసరం గాని మీరు దిద్దాల్సిన అవసరం కానీ అస్సలు లేదు. చాలా ఫన్నీ ఫెలో. అవసరమైన చోట చాలా పెద్దగా రాస్తాడు. 12వ శతాబ్దపు రాజు గురించి పూర్తిగా వివరింపము. జవాబు, ఆ రాజు గురించి పెద్దగా నాకు తెలియదు, అయితే 10-12 పెళ్లిళ్ళు చేసుకున్నాడని మాత్రం తెలుసు. ఈ కాలంలో అలా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో? సిల్లీ ఫెలో. 8వ ఎలిజబెత్ రాణి గురించి పూర్తిగా వివరింపము. ఆ రాణి నీ కూతురులాగే పెద్ద బండలాగే ఉండేదట. ఫన్నీ 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 ఫెలో. అయినా సరే ఆ రాజు ఆ రాణి నోటికి దడిసి చచ్చినట్లు కాపురం చేసేవాడంట. అది వాడి కర్మ. మీరు మాకు మాస్టారు కావడం మా కర్మ. ఎక్కడా జనం ఎక్కడా? నా వీపు దురదగా ఉంది, కత్తితో గోకండి. అయ్యయ్యో, రాంబాబు గారి సోషల్ పేపర్ చదివి గురునాథం గారికి పిచ్చెక్కిపోయింది. పిచ్చెక్కింది, నాకు పిచ్చెక్కింది, పిచ్చి వీలెక్కింది, పిచ్చెక్కింది. ఎవరెక్కడా? ఏ మహారాజా, యుద్ధానికి సిద్ధంగా ఉండు, కత్తెట్టుకు వస్తున్నా, పొడిచేస్తా. అది ఆ రేంజ్ లో ఇచ్చారు మా నాన్నకు స్ట్రోక్. మా నాన్న పిచ్చి తగ్గాలంటే అంతకన్నా పెద్ద స్ట్రోక్ మీరు ఇస్తే కానీ తగ్గదని డాక్టర్ చెప్పారు కదా. అన్నారే, అదే ఆలోచిస్తున్నాను. ఎంత స్ట్రోక్ ఇస్తే మీ నాన్న సెట్ అవుతాడా అని. ఈ లోపల మరి తప్పలాయి ఏంటి? సరదానే ముద్దు ముచ్చట లైట్ వేసుకొని. రామా మరి ఎంత స్పీడ్ వద్దు. మరో 4 రోజులు రథం ఉంది. అంతవరకు నువ్వు ఇక్కడ, నేను నా పూజ గదులు. అంతవరకు లైట్ వేసుకుంటాడా? లైట్ ఇదేంట్రా అన్ని 2 కింద కనిపిస్తున్నాయి. తాగిందో మూత బీరు, ధూళిపేట గుడంబ తాగినంత బిల్డప్. కుంకుడికాయ రసంలో చేతిగా ఉందిరా, తాగేవాడికి తెలుస్తుంది బాధ. ఒరే సరేరా, మనం కష్టపడి సంపాదించిన సొమ్మంతా పిల్లల బతలకు తగలేసిందేనా? ఆ బాసుగాడు ఒకడు సిగరెట్ తాగకూడదంట, ఒక్క వేసుకోకూడదంట, చివరికి స్పీడీకి వెళ్ళి కూడా నవ్వకూడదంట. ఆ తొక్కలో జబ్రక్కలు వేసిన మొపెట్లు కొట్టించి జిల్లా మొత్తం తిరిగి వ్యాపారాలు చేసి పెట్టాలంట. ఏమిటి అన్యాయం బాస్ అని అడిగితే ఉద్యోగాల నుంచి పీకేస్తా. ఒరే, ఇంతకీ మన జీవితాల్లో వెలుగు ఎప్పుడు రా? ఏంట్రా వెలుగొచ్చేది? కరెంట్ వాళ్ళు ఫీజులు లాగేసినట్టు మా పిల్లలే ఫీజులు లాగేసి బొట్లు పెట్టేసుకున్నట్టే. అన్యాయం. చీకటి తలుపులు తొలగించి
మన జీవితాల్లోనూ బెడ్రూముల్లోనూ వెలుగులు నింపే నాదుడే లేడా? లేడు, కాపాడలేడు. బాస్ చేతుల్లో నుంచి ఈ ముగ్గురిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. నీ వల్ల లేట్ అయింది. రాత్రి తాగింది తగలేదురా, కొత్త కదా. రోజు ఇలాగే చెప్తావు. నువ్వేంటి మామ ఇలా అడ్డొచ్చావు? 30 ఏళ్ల సర్వీసు, ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో కనిపెట్టలేరనుకుంటున్నారా? ఏం నువ్వు కనిపెట్టదు నా సట్టి. సర్లే గాని నిన్నంతా మీ ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు? నీ మా అమ్మ దగ్గరికి. చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాకు, నీకంటే సీనియర్ ని. ఏంటమ్మా సీనియారిటీ? సేమ్ జాబు, సేమ్ శాలరీ. ఏం పీకావని ఎక్కువ మాట్లాడితే పగిలిపోతాయి. లోపల పదండి, ఎవడు పగిలింది అప్పుడు తెలిసింది. బాస్ మీకు డోస్ ఇవ్వడానికి పెద్ద ఐస్ చేసుకుని చూస్తున్నాడు, పదండి. నేనెవరో? ఎవరు? రాంబాబు సన్ ఆఫ్ గిరిబాబు. ఆయనకే ఐసు పెడతాను. ఈ బాసు పెట్ట మీద లెక్క రాయల పెడతాను, చూపిస్తా. అడు చూస్తావేంటి? నిన్నే. నన్నా? ఆ పూలివ్వా. నిన్నెంత ఇచ్చారు? 20. నన్ను త్రిష అన్నారు కాబట్టి 10 తగ్గించి 10 ఇవ్వండి. త్రిష అంటే 10 తగ్గించింది. ఐశ్వర్య అంటే ఫ్రీగా ఇచ్చేదేమో. ఫ్రీగా వచ్చేదేమో కూడా. Shut up. రండ్రా. ఏం పిలవకూడదా? మా ఉద్దేశం ఆపండి మీ కోరసుకోవాలా. ఎవరు గొంతు వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వాడాలి. Shut up. ఈ ఎల్లి బిల్లి ఆంజనేయంతో కామెడీలు వద్దు. నేను మీకేం చెప్పాను దరిద్రంగా? ప్రతి నెల ఫస్ట్ తారీఖే జీతాలు తీసుకోమన్నారు. నోరు మోయిండ్రా. ఎంతో ఖర్చు పెట్టి మీకు 2 వీలర్స్ కొనిచ్చి దాంట్లో పెట్రోల్ పొంచింది నేను డిసైడ్ చేసిన ప్లేస్ లో తిరగాలని చెప్పాను లేదా దరిద్రంగా? చెప్పారు సార్. మళ్ళీ కోరసుకోవాలా? ఇలా కాదు గాని నేను ఈ స్కేల్ తో ఎవరిని చూపిస్తే వాడు జవాబు చెప్పాలి. ముందు నువ్వు. నిన్న సాయంత్రం మీ ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు? పొద్దున్నే లేచి టిఫిన్ చేసి బాత్రూమ్కి వెళ్ళాను సార్. మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాను సార్. రాత్రి భోజనం చేసి మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళావు? లేదు సార్, పడుకున్నాను. జోకా? అది కడుపా పిండి బిల్ల? ఎవడా నువ్వు? రాంబాబు సన్ ఆఫ్ గిరిబాబు. నీ అడిగింది నీ బయోడేటా కాదు. నిన్న సాయంత్రం మీ ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు అని. నువ్వు చెప్పు. నాకు ఒకటే హ్యాంగ్ ఓవర్ సార్, ఇంట్లో బయటికి వెళ్ళలేదు. హ్యాంగ్ ఓవరా? అదే హెడేక్. అబద్ధాలు ఆడుకో. దరిద్రంగా నువ్వు. అది నా డైలాగ్. ఇప్పుడు నువ్వు చెప్పు. మీ మీద ఒట్టేసి చెప్తాను సార్. అంటే నేను పోయినా పర్వాలేదా? ఆ తర్వాత నా ఫ్యాక్టరీ కొట్టారని ప్లానా? ఈ ఫ్యాక్టరీ దరిద్రంగా క్రాక్ వస్తుంది. నిన్న సాయంత్రం మీరు దుర్గమ్మ చెరువు దగ్గర తిరిగారంటానికి ఇదిగో ఇదే సాక్ష్యం. చూడు. దుర్గమ్మ చెరువు దగ్గర వింత వాహనాలు. హెడ్లైన్ సూపర్ సార్. మన బండ్రా సూపర్. షట్ అప్. ఇప్పుడు దీనికి ఏమంటారు? సార్ పేపర్ చూసాక మైండ్ బ్లాంక్ అయింది. వీడు చెబుతాడు. నేనా? అదే సార్ మీరు నిన్న అనారోగ్యంతో ఏదో టాబ్లెట్లు వేసుకున్నారంట. అది మా సత్యగారు చూశాడు. మీ ఆరోగ్యం కుదురుపడాలని, ఒకవేళ మీకు ఏదైనా అయితే మేము అనాథలం అయిపోతామని దుర్గమ్మ చెరువుకి వెళ్ళి ఫుల్గా మొక్కున్నాం సార్. నిజమా? అవును సార్. నేనంటే మీకు ఎంత అభిమానం. ఉండాలి కదా సార్. అవును, మొక్కోవడానికి దుర్గమ్మ గుడికి వెళ్తారు కానీ దుర్గమ్మ చెరువు కిందకి వెళ్ళారు? గుడి దగ్గర రష్ గా ఉంది సార్, చెరువు దగ్గర ఫ్రెష్ గా ఉంది. కిక్ ఎక్కుద్దని. కిక్ అంటే మొక్కు అనుకున్నాడు సార్. ఏది ఏమైనా మీరు నా ఆరోగ్యం కోసం ఎంత రిస్క్ తీసుకోవాలంటే నాకు చాలా ఆనందంగా ఉన్నాయా. మన క్యాషియర్ తో నేను చెప్పానని చెప్పి తలో 10,000 తీసుకోమంటారా? తలో 1/2 లీటర్ పెట్రోల్ పోయించుకొని రేపు సెలవు తీసుకొని మీ భార్యతో జల్సగా చెలరేగిపోండి. తలో 1/2 లీటర్ అండి, ముగ్గురికి కలిపి 1/2 లీటర్. బుద్ధి లేదు. వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నారు కానీ మన ప్రోడక్ట్ సేల్ మాత్రం పెంచడం లేదు. మేము చేయాల్సిందంతా చేస్తానే ఉన్నాం సార్, కానీ మార్కెట్లో మన ప్రోడక్ట్ ఎవరు కొనడం లేదు. ఎందుకు కొంటారయ్యా? అవతల అల్లి బిల్లి ఆంజనేయుల ప్రోడక్ట్ ని సూపర్ గా మార్కెట్ చేస్తుంటే మన ప్రోడక్ట్ ఎవరు కొంటారు? సార్ కలెక్షన్స్ రావట్లేదు సార్. మార్కెట్ లో మన కలెక్షన్ పూర్తిగా పడిపోయింది. ఎందుకు పడిపోదయ్యా? నీ కోళ్ళ ఫారానికి కూడా అక్కడికి వెళ్ళి మందులు కొంటుంటే ఎందుకు పడిపోదు? వెళ్ళండి, నా ఫ్యాక్టరీ ఎలా డెవలప్ చేసుకోవాలో నాకు తెలుసు. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. ఇంత ఆలోచిస్తున్నాడంటే సూపర్ ఐడియా ఒకటి ఇవ్వబోతున్నాడు మనకి. ఇంకో 4 రోజులు దురదాదేవి వ్రతం ఉందంట. మనకి ఈ రాత్రి కూడా పస్తేరా? ఒరే, అసలు మన పిల్లల్లో మార్పు ఎప్పుడు వస్తుందంటావు? శతాకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని నా దగ్గర కొన్ని అద్భుతమైన ఐడియాలు ఉన్నాయిరా. ఏంటవి? ఏం లేదు, దుర్గం చెరువు దగ్గరికి వెళ్ళండి. అక్కడ కొన్ని సీన్స్ ఉంటాయి, అవి మీ ఆడవాళ్ళకి చూపించండి. ఓకే. అబ్బా, ఎన్నాళ్ళకి బయటికి తీసుకొచ్చారా మన మొండి మొగుళ్ళు. మొత్తానికి మస్కా కొట్టొచ్చావు. వసంత, ఈ ముక్కు మీ ఆయనకి ఇవ్వే. తినవే. తింటానులే. బాగుందా టేస్ట్? వసంత,
చూడు ఇందాక నేను చూస్తున్నాను సత్తుపండు ఏంటి చెట్లు పుట్లు చూపిస్తున్నాడు. ఓ అదే అప్పిరాజ్ ప్లాన్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనం ఇప్పుడు పిక్నిక్ వచ్చాం కదా, మనం ఆడబోయే గేమ్ గురించి చెబుతున్నాడు. ఇప్పుడు మనం ఒక తమాషా ఆట ఆడబోతున్నాం. తొక్కుడు బిల్లనా? కుంటుడాట కాదు, మీరు కళ్ళు మూసుకుని 1 నుంచి 7 వరకు లెక్క పెట్టండి. ఈ లోపు మేమిద్దరం ఆ తుప్ప వెనకాల దాకుంటాం. మీరు వచ్చి మమ్మల్ని కదా 1 2 3 4 5 6 7 ఏరీలు ఎట్టిల్లరు వీళ్ళు? ఇందాక సత్తిపండు చెట్లు పుట్లు చూపించారు కదా, వీళ్ళు అటే వెళ్ళుంటారు. ఒక పని చేయి, నువ్వు అట్టేలు, నేను ఇటు వెళ్తాను. అరే అక్కడ మా సుబ్బులు మీ వసంత ఆ పొదలు ఏ సర్టిఫికేట్ చూసి పక్కన కూడా ఇలా చేసుకోవచ్చు ఏంటి అని హ్యాపీ ఫీల్ అవుతారే. ఏమండి ఎక్కడికి వెళ్ళారా? అవ్వ అవ్వ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈ పని చెప్తా. ఏంటో ఎక్కడ చూసినా ఇద్దరు కనిపిస్తున్నారు. పాడు శివ శివ వీళ్ళకి ఇవేం బుద్ధులు. సత్తిపండు చెట్టు చూపించాడు. ఏ చెట్టు? పట్టపగలు ఇదే పనిలే మిమ్మల్ని. ఏం చేస్తున్నారా ఇక్కడ? మొహం చూడు. ఏయ్ ఈ అమ్మాయి నీకేమవుతుంది? లవరా చెవులో కాలి ఫ్లవరా? ఏమో అమ్మ పెట్టదో అడుగు తిన్నదో అన్నట్టు మా ఎంజాయ్మెంట్ ఎందుకు పాడు చేస్తావు? ఏంటో నీ ఎంజాయ్మెంట్లు? ఇదే పని మా ఆయన చేస్తుంటే కోచి ఉప్పు కారం పెట్టేదాన్ని. అప్పిరాజ్ గారి ప్లాన్ సూపర్ సక్సెస్ అయిందిరా. సూపర్ సక్సెస్ కాదురా, బంపర్ సక్సెస్ అయింది. అప్పిరాజ్ గారి ప్లాన్ రివర్స్ అయింది. చూతురండి. పెళ్లి కాకుండా పార్క్ లో చేసుకుంటున్నాడు. మిమ్మల్ని అమ్మాయి ఆపేసావా? థ్యాంక్స్. మళ్ళీ మమ్మల్ని ఇలాంటి చోట హలో ఎరా? నేను క్యాంప్కి వెళ్ళి వచ్చేదారిలో ఒక అమ్మాయిని సేవ్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొస్తున్నాను రా. ఏంటి క్యాంపుకి వెళ్ళి వస్తా ఒక అమ్మాయిని సేవ్ చేసి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకొస్తున్నావా? ఎంత ధైర్యం రా నీకు మాతో చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి? రారా చెప్తాను రా. వసంత దివ్య, మా వాళ్ళు పైకి కటువుగా మాట్లాడినా వాళ్ళ మనసు చాలా మంచిది. వాళ్ళు ఏమన్నా నువ్వు పట్టించుకోవద్దు. అంతా నేను మేనేజ్ చేస్తాను, సరేనా? సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇదే మన ఇల్లు. ఎవర్రా ఈ అమ్మాయి? హలో, సిగ్గు తర్వాత పడితే గాని ఈ అమ్మాయి పేరు చెప్పు. ఈ అమ్మాయి దివ్య. పేరు బాగానే చెప్పావు గానీ ఈ పేరు వెనకాల ఉన్న ఎఫ్ఐఆర్ చెప్పు. ఈ అమ్మాయి నా భార్య. ఫోన్లో చెబితే జోకనుకున్నా, నేను ఒప్పుకోను అంతే. నేను ఒప్పుకోనంతే. ఎందుకు ఒప్పుకోరు? ఏంటే ఈయన ఎలా చూసుకున్నాం మేము? ఓ చిన్న తమ్ముళ్ళ చూసుకున్నాం కదా. ఈడి కాళ్ళు ములిరిగితే మా కళ్ళలో నీళ్ళు వచ్చాయి, అవునా కదా? అంతేకాదు మా పెళ్లికి వచ్చి కుంభాలు మేసాడు. చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వలేదు విధవా. అవును ఏంటి? మాకు తిండి పెట్టడం దండగాని వెళ్ళి గుళ్ళ పెళ్లి చేసుకొస్తాడా? మేము చస్తే ఒప్పుకోం. ఓ సింతేనా? తిండేగా మీ ప్రాబ్లం. రేపు మధ్యాహ్నం వచ్చి కుంభాలు మెక్కండి. ఓకే. రేపు ఎలా కుదురుతుంది? మాకు ఉపవాసం. అయితే మీరు నెక్స్ట్ రేపు మీ ఇద్దరండి. నువ్వురా. వీడు చాలా ఫాస్ట్ గా ఉన్నాడు రా. అందరూ మాలా ఉంటారండి. పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చెప్తా నీ సంగతి. అమ్మా దివ్య, అమ్మాయి దివ్య, మీరు
నన్ను ఈ కాలనీలో అందరూ బృందావనం అంటారు. ఓ మీరా పిన్ని గారు రండి కూర్చోండి కూర్చోండి. అమ్మా మా సత్తిపండికి మంచి ఈడు జోడో కుదిరింది. చందమామ లాంటి పిల్ల దొరికింది. చాలా బాగున్నా అమ్మాయి. ఇదేంటి ఈవిడ మంచిది కాదు, ఈవిడ్ని మన ఇంట్లోకి రానివ్వకు అని ఆయన చెప్పారే. ఈవిడ్ని చూస్తే అలా అనిపించట్లేదే. దివ్యా ఏంటి పరిజ్ఞానంగా ఉన్నావు? ఈ రోజు మీ ఫస్ట్ నైట్ కదా? నిన్నే మా ఫస్ట్ నైట్ అయిపోయింది, ఈ రోజు మా సెకండ్ నైట్. అయిపోయిందా? నిక్షేపంలా కాపురం చెయ్యమ్మా. అబ్బాయి చాలా మంచివాడు, కానీ అబ్బాయితో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిట్టిగా ఆ బృందావనాన్ని మనం ఏమీ చేయలేకపోతున్నాం ఏంట్రా? అది ఆడదైపోయిందిరా, లేకపోతేనా ఉతికి ఆరేసేవాడు పెద్ద మగాడు. ఏదో చేయలేక ఈ రోజు మంగళవారం అన్నాడు నీలాంటోడే. మా నడువులు ఇరగొట్టం కాదు, కళ్ళగని వెళ్ళి ఆ బృందావనం నడువు ఇరగొట్టు. ఏంటి రమణ తెగ నవ్వేస్తున్నావు? ఇది నవ్వు కాదు, ఏడుపు. ఊర్ని నీ ఫేస్ లో ఏది నవ్వో ఏది ఏడుపో తెలియట్లేదురా. ఏంట్రా మీ మామ పోయిందా? మీ తాత మరి ఎవరు పోయారు చెప్పాడు? నా పెళ్ళం పోయింది. లక్ష్మీదేవిలా కలకల్లాడుతూ ఉండేది అప్పుడే కాలం చేసేసిందా? నా పెళ్ళం చచ్చిపోలేదు, నా పెళ్ళం పోయింది. ఓహో లేచిపోయిందా? నువ్వు ఏంట్రా లేచిపోయిందా? ఆ బృందావనం దెబ్బేసింది. ఏంటి ఆ బృందావనం నిన్ను కూడా వదలలేదు అక్కడికి? నువ్వు నోరు మీరా రమణ, నువ్వు క్లియర్ గా చెప్పు. మీ ఇళ్లలో ఫీజులు లాగేస్తున్నారని నేను డైరెక్ట్ గా ఫోన్ లో ఇంట్లో కరెంట్ తెచ్చుకున్నానా? అవును. అది మనసులో పెట్టుకొని ఆ బృందావనం ఒకే ఒక రోజు మా ఇంట్లో మీటింగ్ పెట్టింది. అంతే, నా పెళ్ళం వెళ్ళిపోయింది. ఆ బృందావనాన్ని ఏం చేయలేక ఏడుస్తున్నావా? అదే నేనైతేనా? తొందరపడకాలుడు, ఇప్పుడు మీటింగ్ మీ ఇంట్లోనే. వెళ్ళి మా ఇంట్లోనా? ఏడు జంపు. మీకు దండం పెడతా దాన్ని మార్చకండి. నా బతుకు చీకటి చేయకండి. అయ్య బాబోయ్ ఏదో కరెంట్ ఇప్పుడే పోవాలా? దివ్యా కరెంట్ పోయినట్టుంది, క్యాండిల్ వెలిగించు. కరెంటు పోలేదు, నేనే ఫ్యూజ్ పీకేశాను. ఏ ఎందుకు? కొన్ని విషయాలు మీకు చెప్పొద్దని మా బృందావనం చెప్పింది. బృందావనం నిన్ను చేసింది చాలు గాని మూసుకొని పడుకోండి. ఆ బృందావనం చెప్పిందని ఫీజులు పీకేస్తున్నారు. చీకట్లో ఏది ఎక్కడుందో తెలియక చచ్చిపోతున్నాను. బొగ్గ ఇవేవ్ ఫేస్ ఏంటే ఇంత రఫ్ గా ఉంది? అది మొహం కాదు, కాళ్ళు. కాళ్ళా? కాలు ఇటంటే ఫేస్ అట్టే కదా. అమ్మా అమ్మా సుబ్బలక్ష్మి, సుబ్బు చెప్పు. మనిషి ఒకేసారి పోతే బాగుంటుందా, లేకపోతే ఇన్స్టాల్మెంట్ లో పోతే బాగుంటుందా? ఇన్స్టాల్మెంట్ ఎందుకు? ఒకేసారి పోతే పోలా పీడా. మరి ఇంకా లేట్ ఎందుకు? ఆ రెండో కాలు కూడా తీసి పైన బాబాయ్ ఇంత ఆలోచిస్తున్నాడంటే సూపర్ ఐడియా ఒకటి ఇవ్వబోతున్నాడు మనకి. బాబాయ్ మజాకనా? బాబాయ్ మా పిల్లలు మా మాట వింటలేదు, అసలు ఆ విషయంలో కోఆపరేషనే లేదు. ఓహో, లాస్ట్ టైం పాక్ ఐడియా ఇచ్చావు, కొంచెంలో తప్పింది, కానీ లేకపోతే మమ్మల్ని గుద్దు గుద్దు చంపేసేవాళ్ళు. బాబాయ్ మా పిల్లల్లో మార్పు రావాలి. రేపు మా పెళ్లి రోజు కూడా. బాబాయ్ మాటలంటే ఈసారి మీకు తన్నులు తప్పవు. రాంబాబు దాని అర్థం సైలెంట్ గా వినమని. సర్లే రేయ్, నాకు తెలిసిన ఒక కోయిదరు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్దాం. వాడి దగ్గర వశీకరణ మంత్రం ఉంది, అంత హల్వా పెడతాడు. అది తీసుకెళ్లి మీ ఆడవాళ్ళకి ఇవ్వండి, మల్లెపూలు మెడల్లో తురవండి, ఆ తర్వాత చూసుకోండి నా స్వామి రంగా. నువ్వు పెళ్ళెప్పటికన్నా పెళ్లి రోజు మరీ అందంగా ఉన్నావు. ఇప్పుడు అవన్నీ అవసరమా? అవసరమా అంటే అవసరమే. నేను ఎప్పుడు వస్తాను. ఎక్కడికమ్మా? ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలీదా? అర్థమైంది, వెళ్ళి ఆ దరిద్రపు కొట్టు ఫీజులు పీకేటానికా?
తెలిస్తే ఎందుకు అడుగుతున్నారు? ఈ రోజు మన పెళ్లి రోజే. ఈ రోజు నువ్వు ఫీజులు పెట్టుకున్నా ఉంటే నీకు కొత్త కొత్త విషయాలు చెబుతాను. ఆ లైట్ ఆర్పకుండా ఉన్నావనుకో, ఏంటి నీకు గిఫ్ట్ ఇస్తాను. గిఫ్టా? అదే, సంవత్సరం తిరగకుండా నీ చేతిలో ఒక బుల్లి పిల్లని పెట్టేస్తాను. నిజమా? ఆ బృందావనం చచ్చిపోయిన తొట్టు. ఓ రియల్లీ? యా. అమ్మయ్యా. శుభలక్ష్మి శుభలక్ష్మి, ఈ రోజు నుంచి నీ ఫ్యూజులు బెగటాలు చీకట్లు తొడుగొట్టాలు ఇలాంటివి వద్దే. ఏమంటావు? ఏమంటాను? వద్దంటాను. అలా అనకే. ఇదిగో ఎంచక్క ఈ మలుపులు పెట్టుకున్నావు అనుకో, మన కాపురం 6 కిస్సులతో 12 కౌగిలింతలతో దద్దరిల్లిపోద్దంటే. ఫీజులు లాక్కే. ఇంకొకసారి ఫ్యూజులు కూడా పెట్టావనుకో, వారం రోజులు పస్తులుండాలి. వారం వెంకరమా 4 వారాలు ఉంటాయి. కానీ ఒక్క రోజుకి నా మాటనవే, ఒక్కసారికి ఇవాళ మన పెళ్లి రోజు. ఇదిగో నువ్వు అన్నట్టు ఆ ట్యూబ్లైట్ వద్దు, చిన్నది బెడ్లైట్ వేసుకుందాం. నీకోసం నేను ఓవర్ డ్యూటీ చేసి హల్వా తెచ్చానే. హల్వానా? మా ఆయన ఎంత మంచోడు. అవునంట. సాంగ్ స్టార్ట్. అదిరెడ్డి సోకే అడిగానుగా, ఒడే పంచుతావా నీ ఒడే పంచుతావా? తిరిగేటి దాహం పని పట్టగా, తడకావి చూపే నీ తడకావి చూపే. అడు వెన్నెల్లో గుండు మల్లెల్లో ఇలా మీసం రోషం చూపించాలా? 2 బుగ్గల్ని గండు తుమ్మెదలా ఇలా ఇంకా కొంచెం కొరికెయ్యాలా? అల్లేసుకో మాకు కన్నా, అల్లాడిపోతుంది ఖజానా. ఒళ్ళోకి వస్తాను మైనా, అయ్యుల్లైతే చేస్తాను అపైనా. ఒళ్ళే కొల్లా కొడతా ఎదమైనా. అడు వెన్నెల్లో గుడ్డు మల్లెల్లో ఇలా మీసం రోషం చూపించాలా? 2 బుగ్గల్ని గండు తుమ్మెదలా ఇలా ఇంకా కొంచెం కొరికెయ్యాలా? చీకటింతో నీ అందాలో చూడలేదే నే నిన్నాళ్ళు. ఆరపోసా వయ్యారాలు, ఆరగించే పలహారాలు. సాటు మాటుగా దాచేస్తే కాదుగా, గుట్టు మత్తుని రట్టే చెయ్యాలిగా. దొంగ తిరుగుడుతోన వంక పెట్టకులేమ, కోరింది ఇస్తానుగా. మెల్లగా వస్తాను మీనా, ఒళ్ళోకి చిక్కాలి సరేనా? మల్లాలు దున్నేసుకున్నా, నా వల్ల కాదమ్మా అన్నానా. ఏమయ్యో ఏమయ్యో ఏటయ్యో. పడు వెన్నెల్లో గుడ్డు మల్లెల్లో ఇలా మీసం రోషం చూపించాలా? 2 బుగ్గల్ని గడు తుమ్మెదలా ఇలా ఇంకా కొంచెం కొరికెయ్యాలా? కళ్ళ ముందే ఆ వైనాలో కదులుతుంటే ఒళ్ళే చల్లు. కాను తీర్చా నా పరువాలు, కాదనేటి మాటే లేదు. సిగ్గు ఎక్కని దాటేస్తే కాదులే, మొక్కై మనసుని ముడి చేస్తే కుదరనే. గొళ్ళం కళ్ళం తెరిచి అల్లం బెల్లం కలిపి అడిగింది ఇస్తానులే. ముల్లె తెచ్చుకోనా, కళ్ళంతూ చెయ్యాలి ఏదైనా. కళ్ళాలు కుమ్మేసుకున్నా, కల్లోలమే వద్దు అంటానా.
పాల రెండు బొగ్గల్లే గడ్డు తుమ్మెదల ఇలా ఇంకా కొంచెం పరపపా అబ్బో అమ్మా వస్తే శుభలక్ష్మి నేనేమైనా ఫ్లడ్ లైట్ అడిగారా ట్యూబ్ లైట్ అడిగానా చిన్న బెడ్ లైట్ ఒప్పుకున్నట్టు ఒప్పేసుకొని కేజీలు అలవా తిని బలిసి బర్రలాగా మొగుండని కూడా చూడకుండా సొంత మొగుణ్ణి ఓన్ హస్బెండ్ని కనికరం లేకుండా కాలుతో తని బయట నెట్టేస్తావా? ఈ అన్యాయాన్ని ఎదుర్కొనే వారు ఎవరూ లేరా? ఎవడో లేడేట్రా? ఎవరిల్లు? అబ్బా నేనే లేడు. ఎవర్రా అరుగు మీద సునామీ సవాళ్ళ పడుకున్నారు? వేధామాలు ఏంటి మామా అంత సాగుగా పెట్టావు? గుండె ఆగినంత పని అయింది దరిద్రుడా. డ్రైనేజ్ తావచ్చుగా. నాకు అలవాట్లేదు కదా. ఎవర్రా అమ్మాయి అంత వయ్యారంగా నడుచుకుంటూ పెడుతుంది? చిట్టిగా మన రాంబాబు వేడి దెబ్బకి మామ కళ్ళు బయర్లు గమ్మినట్టున్నాయి. మామ అదే అమ్మాయి కాదు, మన బృందావనం. బృందావనమా? సరే అల్లుడు ఏంట్రైనా రోడ్లు పడ్డారు. లోపల ఒక్కగా ఉంది, ఇక్కడ చల్లగా గాలి వస్తే పడుకున్నాం. అంటే అమరాపురం ఈ అంటే ఇచ్చాపురం అని నాకు తెలుసులే. ఓయ్ అందుకని బైటాయింపులు సతాయింపులు ఉంటాయనే పెళ్లి చేసుకోకుండా ఆ జన్మ బ్రహ్మచారిలా వెలిగిపోతున్నా. ఒకరిని డ్రాయరేసుకోమని చెప్పే ముందు నువ్వు డ్రాయరేసుకొని చావడం నేర్చు. కంపు ఏంట్రా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏంటంటావేంటి? నువ్వు పెట్టమన్నావు కదా అని మా పిల్లలు కలవ పెట్టావా? అవి దొబ్బు తినేసి మమ్మల్ని బయటికి దొబ్బమని. లాభం లేదు, మా పిల్లలతో పూజలు వ్రతాలు మానిపించాల్సి. ఇది లేడీస్ అఫైర్, గట్టిగా మాట్లాడటానికి వీల్లేదు, యాక్సిడెంట్లు అయిపోతాయి. మాకు డ్రైవింగ్ బాగొచ్చు. వెళ్ళండి. మీకు డ్రైవింగ్ వచ్చు కదా? అవును. కానీ లైసెన్స్ ఏదిరా? యాక్సిడెంట్లు అవుతాయి. ఏంటి ఆపేది? నువ్వు చేస్తున్న ఈ పనిని. ఈ వ్రతం మీకోసమే. మగాళ్ళని అప్పులు పాలు చేసి వాళ్ళ సుఖ సంతోషాలను దూరం చేసే వ్రతము ఒక వ్రతం. ఇలాంటి వ్రతాలు ఎందుకు చేస్తున్నారు? మీలాంటి వాళ్ళకి చెప్పిన అర్థం కాదు. ఎక్కడి నుంచి పండి. అన్నట్టు మీకు ఇవాళ భోజనాలు లేవు, హోటల్కి వెళ్ళి తినండి. హోటల్లో తినాలా? అట్ట కదరా, ముందు ఈ పత్తి కుట్టదని ఆ తర్వాత ఈ బంటదండి. మాడి వాళ్ళంతా విజృంభించి పౌడి చెంగ బిగించి గాజులు వెనక్కి నెట్టాము. మీ మగవాళ్ళ పని పచ్చడి పచ్చడి. మీరంతగా ఆవేశపడద్దు. ఈ వ్రతం అయిన తర్వాత వీళ్ళకి రాత్రికి వేరే కోటింగ్. మన వ్రతాన్ని భంగం చేయడానికి వచ్చిన రాక్షసుల్ని వీళ్ళని తరిమి కొట్టే బాధ్యత మీది. లాండి. వాళ్ళు రాక్షసు లెక్క కనపడతలేదు, మా ఆయన కన్నా చాలా అందంగా ఉన్నారు. కాదు, వీళ్ళు రాక్షసులు. రాక్షసులే. సరిగ్గా చూడండి. వీళ్ళు మాకు అర్థమైపోయింది బాబాయ్, మా పిల్లలకి ఈ జన్మలో మారరు. ఒరే అలా అనకరా, ఏజ్ బార్ అయిపోయినండి, ఏ ముద్దు ముచ్చట తీరనండి. చచ్చేలోపు కనీసం పెళ్ళంతో లైట్ వేసుకుని ఒక్కరోజునే సంసారం చేయాలని కోరిక. ఇలా ఆలోచించి తల బద్దలు కొట్టుకోవడం కంటే ఏదైనా కొంచెం వెరైటీగా ఆలోచించాలరా. అంటే ప్రతిదీ విప్పి చెప్పాలా అని దాని అర్థం. సర్లే బాబాయ్, బెడ్ ఎలాగూ లేదు, నేను ఇంట్లో ఫుడ్ కూడా లేదు బాబాయ్, బయటికి వెళ్ళి హోటల్లో తినొచ్చాం. ఇంట్లో ఫుడ్ లేకపోతే ఏం చేశారు? బయట హోటల్ తినొచ్చాం. ఇంట్లో కోఆపరేషన్ లేకపోతే ఏం చేయాలి? బయట కోఆపరేషన్ తీసుకోవాలి. ఏంటి బాబా ఇలాంటి సలహాలు ఇస్తావు? ఆగు, అక్కర్లేదు. సరే బాబాయ్, అసలు విషయం ఏంటంటే ఏంటి ఆ పత్తిగుట్ల బృందావనం మాటలని మా పిల్లలు మా మాటలు వింటలేదు. కానీ లేకపోతే మా పిల్లల మీద మాకు ప్రేమ లేక కాదు బాబాయ్. బాబాయ్ ఏ మాట కా మాట, ఈ రోజు కాకపోయినా రేపైనా మా పిల్లలు మారుతారు, మా కోఆపరేట్ చేస్తారన్న నమ్మకం ఉంది. వాళ్ళు మారేదాకా ఎదురు చూస్తాం. ఏంటి ఎదురు చూసేది? ఏంటో ప్రపంచంలో ఎవరు చేయని తప్పు మీరు చేసేట్టు మాట్లాడండి. నేను శాంతి. మీతో ఇలా చెప్తే కుదరదయ్యా. ఫోటో తీసుకొని చూపిస్తే చచ్చినట్టు మీరే ఒప్పుకుంటారు. అంతే. అంతేనా? ఏమంటావు రాంబాబు? ఎందుకు అలవాటైపోయి. ఓహో అమ్మో, పెద్ద పులి కనపడింది. ఇది చూస్తే నేను అయిపోతాను. అరే ఓ పని చేయండి, దగ్గరకు వచ్చి అడిగితే కుటీర పరిశ్రమ గురించి మాట్లాడుకుంటున్నాను చెప్పండి ప్లీజ్. ఇక్కడే ఉంటామండి, రా పరిగెత్తు.
ఓన్లీ అంతా కలకల్లాడిపోతుంది. అమ్మో, నా కొంపలో దొరుకుతారేట్రా? పూజకి లేట్ అవుతుంది. రా దివ్య. పదండి. హలో, ఏంటి శ్రీమతి గారు మళ్ళీ కొత్త వ్రతం మొదలెట్టారా? అవును, త్రిమూర్తుల వ్రతం. ఏం వ్రతం? త్రిమూర్తుల వ్రతం. ఈ వ్రతం నిష్ఠగా 24 గంటలు చేస్తే భర్తకి ఎలాంటి రోగం రావట. రోగాలతో కొట్టు చేస్తున్నావా? మీ గురించి కాదండి. మరి మా గురించి కాకపోతే ఇంకెవరి గురించి? వచ్చే జన్మలో రాబోయే మొగుళ్ళ గురించి. వసేవ్, ఈ మధ్య నీకు చేదస్తం పెరిగిపోతుంది. మా కర్మ. ఏది ఏమైనా బృందావనం గారు చెప్పారు, మేము చేస్తున్నాం అంతే. ఈ జన్మ మొగుల గురించి మనకెందుకే? పదండి పదండి, పూజ టైం అవుతుంది. పదండి. ఈ పూట కూడా వీళ్ళకి పస్తే. స్లో మోషన్ లో వయసులో ఉండగా ఏంట్రా ఉండేది? అది సన్నసైంది కాకుండా మన పిల్లలు కూడా సన్యాసులు చేస్తుంది. అబ్బా, ఎందుకు అంత కంగారు పడతావు? నేను ఉన్నానుగా, నేను ఇస్తాను దానికి తడిక. ఏంటది? ఏరా చూస్తా మీ సంగతి. ఒరేయ్ చూడరా, దున్నపోతుల్లా ఎట్ నిద్రపోతున్నారు. దైవ భాష దైవ భాష. తెగును భక్తురాల వసంతలక్ష్మి ఉటో. సుబ్బలక్ష్మి, బాల దివ్యామణి. గ్యాస్ పేషెంట్ గాలి తప్పితే ఇంకేం రావట్లేదు. నేను ఉత్తో చూడు. దేవుడు ఎక్కడ దెయ్యాలు భయపడతాడా? ఓసే మూర్ఖురాలా, దేవుణ్ణి పట్టుకుని దయ్యాలంటారా? కళ్ళు పోతాయి. మేము త్రిమూర్తులం. నేను శ్రీకృష్ణుణ్ణి. నేను బ్రహ్మ, వీడు శివుడు. పాము ఎక్కడుందా? అక్కడ ఉంటే ఆడే శివుడు. నేను విష్ణువు. అసలు మీరు త్రిమూర్తులేనా? మీ భర్తల సంపాదన అంతా మా పూజలకు తగలెట్టి తీరా మేము ప్రత్యక్షమైతే మమ్మల్ని త్రిమూర్తులు అని అడుగుతారా? అది కాదు స్వామి. ఏది కాదు? మమ్మల్ని అనుమానించి మాకు ఆగ్రహం తెప్పిస్తారా? స్వామి, మీరు శివుడు కదా, మీ చేతిలో ఉండాల్సిన శంఖం విష్ణుమూర్తి చేతిలో ఉందేంటి? ఇదే మరి. ఇదిగో మరి మొన్న నువ్వు ఆవిడ సారీ కట్టుకోలేదా? మేము కూడా ఫ్రెండ్స్ ఇన్స్ట్రుమెంట్స్ మార్చుకుంటూ ఉంటాం. అయినా నాకు తెలియ కడుగుతాను, నీ ఎదవనమనేంటి? ఇలా అయితే మేము వెళ్ళిపోతాం. అది సరే కానీ స్వామి, మీ చేతికి వాచ్ ఉందేంటి? అంటే మేము పైలోకి నుంచి కిందకు వచ్చాం కదా, మరి ఇక్కడికి వస్తే నెల్లూరు టైం తెలియాలి కదా, అందుకని. ఇదిగో నువ్వు పెద్దానికి అనుభవించావు. చూడండి ఆడబిడ్డలారా, మీరు మా బిడ్డల్ని అంటే చిట్టిగాడిని, సత్తిపండుని, రాంబాబు సన్ ఆఫ్ గిరిబాబుని రాత్రి రంపాన పెడుతున్నారు. ఇకనైనా మీ భర్తల్ని బాగా చూసుకోండి. బాగానే చూసుకుంటున్నాం స్వామి. అవును స్వామి. ఏంటే మీరు చూసుకుంటుంది? కొట్టిమారు కట్ట, ఒక ముద్దు లేదు, మురిపోలేదు. మీ దైవ భాష దైవ భాష. ఇదిగో ఇలా అయితే మేము వెళ్ళిపోతాం అంతే. ఆగమన్నారు కదా నాకు. అసలు దీనికంటే కారణం ఎవరో మాకు తెలుసు. ఆ పత్తిగుట్ట బృందావనం. ఇక నుండి మీ భర్తలను సక్రమంగా చూసుకోండి. ఆ బృందావనం మాట వింటారా? 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 అది చూసారుగా, మనం త్రిమూర్తుల వేషంలో వెళ్ళినా కూడా ఆ బృందావనం శని మనకు వదలలేదు. ఆ పత్తిగుట్ల దానికి ఇప్పుడు నరికేసి. నువ్వు ఆగరా, అసలు అది మనల్ని ఎందుకు కష్టపడుతుందా? నేను చెబుతాను. ఎవడో ఈ బృందావనాన్ని ప్రేమించి మోసం చేశాడంట. అందుకని యావత్ పురుష జాతి మీద ద్వేషం పెంచుకుని ఇలా చేస్తుంది. ఏం బాబులు, ఏం డిసైడ్ చేశారు? రాత్రంతా నువ్వు చెప్పింది ఆలోచించాం. ఓహో, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపించింది. అయితే ఇప్పుడు ఈ ఫోటో చూడండి. నాకు వెయిట్ ఓకే, నాకు హైట్ ఓకే, నాకు టోటల్ గా ఓకే. మరి రాత్రిపూట లైట్ వేసుకుని మీరు చెప్పినట్టు ఉంటుంది, మిమ్మల్ని కరెక్ట్ గా ఆడిస్తుంది. అయితే తీసుకొచ్చాయంటే ఏదో ఆత్ర పెట్టుకోడు పేరెంట్ వాళ్ళు లేపుకుపోయినట్టు. ఎక్కడ తీసుకురావాలి చెప్పండి. ఎక్కడికంటే చిట్టుగారింటికి. మా ఇంటికా? వద్దు, మా వాడి ఇంట్లోనే ఉంటుంది. ఎక్కడికి వెళ్దాం? వెళ్ళకపోతే వెళ్ళేటట్టు చేద్దాం. కరెక్ట్. ఎలా ఏంట్రా? ఒరేయ్, చిట్టిగాడి మామ బాగలేదంటూ చిట్టిగాడి అత్తగారు లాగా వీడి చేత మాట్లాడిద్దాం. సూపర్. అదేదో మీరే చేయొచ్చుగా. ఒరేయ్, మా మామ సంగతి నీకు తెలిసిందే. వీడి సంగతా సరే ఇంకేం లేదండి. చిట్టిగాడిలు కన్ఫర్మ్. చిట్టిగాడిలు కన్ఫర్మ్ కదా. అయితే ఈ లోపు ఈ ఫోటో చూసుకుని సాంగ్ వేసుకోండి.
నేను వెళ్ళి కన్ఫర్మ్ చేసుకొస్తా. నా కొంప ముంచేశారు. లడకా వచ్చుద్ది రాదు, వచ్చుద్ది రాదు, వచ్చుద్ది ఒరేయ్ ఇది పీకేస్తే రాదేమో రా. నాలుగు పీక్కోరా వస్తుందని అర్థం. దొరికి మొహం మీద కొట్టేవా లేకుండా. ఓరి దర్దుడా, దీనికి కూడా నా పర్మిషన్ అవసరమా? ఇల్లు అచ్చిచి దానికి కాదు, పట్టుకో. వదిలే, నువ్వు వేలు చేస్తావు. నువ్వు పట్టుకోరా రెండిట్లో ఒకటి. ఎందుకు? ఒక వేలు పట్టుకుంటే లైట్ వేసుకోమంటది, రెండోది పట్టుకుంటే లైట్ వద్దు అంటది. పట్టుకో. కాదు, ఏ వేలు లైటో ఏ వేలు వద్దో మర్చిపోయాను రా. ఎలా ఓ పని చేయి, ఆ రెండు మడిచి. అర్థమైంది 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 కదా. ఒరేయ్ నీ టెన్షన్ తగలయ్యా. ఆ అమ్మాయి వస్తే ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియక నేను టెన్షన్ పడుతుంటే.
ఓ పని చేయరా. నువ్వు ఉండరా, నేను చెబుతాను. కాలనీ సెంటర్ లో నిలబడి మై కట్టుకుని ఫిగర్ వచ్చేసింది అని అరువు. అదంతా నాకు తెలియదు. తొందరగా తలుపు చేయండి, నేను ఆపుకోలేకపోతాను. నేను వెళ్ళి తీస్తాను తలుపు. నువ్వు ఆగరా. తలుపు తెరవగానే సడన్ గా ఫేస్ చూస్తే థ్రిల్లే ఉంటుందిరా. ఫస్ట్ తలంచుకుని బటన్ వేలు చూద్దాం, ఆ తర్వాత మోకాలు, ఆ తర్వాత నడుము, ఆ తర్వాత అదేదో, ఆ తర్వాత మెడ. ఫేస్ చూసి స్క్రీన్ ప్లే సూపర్. రండి కూర్చోండి, తలంచండి. మెల్లిగా పైకి చూడండి. నువ్వా? నేనే బృందావనం. బిందులేవనం, నువ్వు బృందావనం. నా బొందా. సరే, ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? మీ ఆవిడ ఊరికెళ్తూ మీ ఇంటి మీద కన్నేసి ఉంచమంది. కన్నువైమందా కన్నవైమందా? ఏం కూర్చావరా? అబ్బా ఉండండి, అసలు టెన్షన్ తో చచ్చిపోతుంటే బదులు మీ డిస్కషన్ ఏంటి? ఇదిగో మీరేదో టెన్షన్ పడుతున్నారు, మీ మొహాలు అన్ని కనిపిస్తున్నాయి. మీరేదో తప్పు చేస్తున్నారు. ఆ తప్పేదో నాకు తెలియాలి. ఈ సమయంలో ఇది వచ్చింది ఏంట్రా? అంతే కదా, దాని దూలం నేను తీరుస్తానండి. దానికి నువ్వే కరెక్ట్. దాన్ని ఈ రూమ్ లో పంపించండి రా. ఆగండి, మీరు ఏ రూమ్ లో కన్నా వెళ్ళండి, కానీ ఈ రూమ్ లోకి మాత్రం వద్దు. ఈ రూమ్ లోకి వెళ్ళొద్దన్నా కాబట్టి నేను ఈ రూమ్ లోకి వెళ్తాను. వద్దన్నా వెళ్ళు, దోలు తీరిపోతుంది. చెప్తా, ఏదో దాచే ఉంటారు వీళ్ళు. నా చేతికి దొరికిందో ఇక వీళ్ళ పని మటాష్. చచ్చింది. ఇంకా 3 రోజులు లేకదు. దీన్ని ఇడ్చుకెళ్ళి బయట రా, లేకపోతే మనతో పెట్టుకుంటుందా. దాన్ని ఇలా పట్టుకుని నలిపేస్తా. ఎక్కడేం చూసావు? ఆడు చూడు. ఏంట్రా బండోడా, లోపల చేయాల్సిన ఎక్సర్సైజ్ బయట చేస్తున్నావు అంటే మనకి ఫస్ట్ టైం కదా, అందుకని లోపల చేయాల్సింది బయట చేస్తాం. ఆరు నీ అబ్బా, ఎక్సర్సైజులు తర్వాత చేద్ది కానీ ముందు ఫిగర్ దగ్గరికి ఎవరు వెళ్తారో అది డిసైడ్ చేద్దాం. చాలా ఆత్రంగా ఉన్నారు నువ్వు. ఒరే, ఫస్ట్ నైట్ తప్ప ఆ ప్రపంచం తెలియనుండ్రా, నేను వెళ్తానురా. నువ్వు చెప్పేది న్యాయంగానే ఉంది, కానీ ఇక్కడ న్యాయం కుదరదు. ఓ పని చేయండి, చేతిలో చేయండి. ఎందుకురా? ఏరా చెప్తాను. సరే. ఈ ప్రపంచంలో ప్రాణ స్నేహితులు కూడా విడిపోయింది 2 చోట్ల. ఒకటి డబ్బు దగ్గర, రెండోది ఫిగర్ దగ్గర. డబ్బు ఎలాగూ లేదు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు, ఫిగర్ ఉంది కాబట్టి ప్రాబ్లం వస్తుంది. అందుకే నేను ఒక ప్లాన్ వేసా. లాటరీ సిస్టమ్. తీయండ్రా. లాస్ట్ టైం ఇలాగే ఫస్ట్ తీసినోడికి లాస్ట్ వచ్చింది. నువ్వు తీరా. ఆడికి లాస్ట్. ఫస్ట్ నేనేరా. ఫస్ట్ తీసిన లాస్ట్ వస్తానని చెప్పావు. ఇది తీస్తాను అనుకుంటే అది తీసాడ్రా. అయితే ఇది లాస్టా? అవును. అయితే నువ్వు తీసుకో. అయ్య బాబాయ్, మోసం చేసావరా? రే, ఇంకోటి మిగిలిందిగా, అది నువ్వు తీర్చు. ఇంకెందుకు ఎనర్జీ బొక్క, అది నాదే కదా. ఫిగర్ చచ్చింది అన్నట్టు అలా అరిచేవేంట్రా? ఫిగర్ వచ్చింది. ముందెళ్ళి డోర్ ఓపెన్ చేద్దాం పదండి. నువ్వు ఓపెన్ చేయరా బండోడా. ఓసిరా ఫిగర్. ఫిగర్ వస్తుంది అనుకుంటే వీడు వచ్చాడేంటి? ఎవరు కావాలి? మీరే కావాలి. అప్పిగడు పంపించాడు. మాకు కావాల్సింది పిట్టగానే పిట్టలు త్వరగాదు. పాల పిట్టను చూపిస్తాను, కొంచెం లోపలికి రానిస్తే. అవునా? చూపిస్తాను. ఇది పాల పెట్టేది. అయ్యో ఆగండి. ప్యాంట్. ఓకే. అయినా చూడండి.
నాకు కొంచెం నా డైరెక్ట్ తీసుకో. నా పేరు చిత్ర, నాతో పెద్ద చరిత్ర. నా పేరు చిట్టుబాబు, నాకు లాటరీలో సెకండ్ వచ్చింది. ఆయన చెప్పండు, నాకు ఫస్ట్ వచ్చింది. ఐఎమ్ రాంబాబు, సన్ ఆఫ్ గిరిబాబు, అందుకే లాస్ట్ వచ్చింది. మరి మొదలెడదామా? బెడ్రూమ్ ఎక్కడ? అక్కడ. పదండి. లైట్ వేసుకోవచ్చా? మరి ఫ్లడ్ లైట్లు కూడా వేసుకోవచ్చు. బిల్ కట్టేది మీరే కదా. లైట్ల సంగతి తర్వాత అప్పు కూడా పేమెంట్ సంగతి అని చెప్పాడా? చెప్పాడు. ఒక్కొక్కరికి 1000. కానీ నాదొక కండిషన్. నాకు తెలుసు, ఇదైతే ఫిట్టింగ్ పెట్టదని. ఊరుకో, ఏంటా కండిషన్? వర్కౌట్ అయితే 1000, కాకపోతే 5000. ఇంతేనా? వర్కౌట్ కాకపోతే మా పెళ్ళాలగా పూజలు వ్రతాలు ప్రోగ్రామ్ పెడతా ఉన్నాను. ఇదిగో నీ బ్యాక్ పాకెట్ లో ఉంది. థ్యాంక్ యూ. హలో, నువ్వా? ఏంటి ఈ టైంలో? ఏంట్రా తిక్కగా ఉందా? నేను ఆల్రెడీ బుక్ అయిపోయానురా, ఇప్పుడు రావడానికి కుదరదు. ఏయ్, ఏంట్రా బెదిరిస్తున్నావు? నేను రానురా. ఏం పీకుతావురా? ఏంటి పొడి చేస్తావా? ఆహా, రారా నీ అవ్వ. అక్కడ నువ్వొక్కడివే, ఇక్కడ నాకు 3 ఉన్నారు. ఎలా పొడుస్తావో చూస్తాను, రారా. ఏంటి అడ్రస్సా? ఏంట్రా అడ్రస్ కావాలా? రాసుకోరా. యనమల పుల్లారెడ్డి కాలనీ, ధనలక్ష్మీపురం, నెల్లూరు. కాలనీ మధ్యలో ఒక యాప్ చెట్టు ఉంటది, దాని పక్కన పసుపు బిల్డింగ్ ఉంటది, దాని ముందు 2 కుక్క పిల్లలు ఆడుకుని ఉంటాయి. ఆడికి వచ్చి రాంబాబు సన్ ఆఫ్ గిరిబాబు అని అడుగు, ఎవరైనా చెప్తారు. కావాలంటే కుక్క పిల్లలు అడుగు, అవి కూడా చెప్తాయి. రారా, బస్ తినేసేవాళ్ళు చూసుకుందాం. నీ అబ్బా ఆ రెవడి యాదవ్కి మన కరెక్ట్ అడ్రస్ చెప్పేసావు. ఎమోషనల్ చెప్పేసాను. ఒరేయ్, పడుస్తే మనకు మోషన్ సేరా. ఏం టెన్షన్ పడకండి, పదండి ఎంజాయ్ చేద్దాం. ఎందుకో నాకు భయంగా ఉందిరా. అయితే పని చేయి, నీ టోకెన్ నాకు ఇచ్చే. పెట్టుకో రే, నువ్వు ధైర్యంగా ఉండు. కాస్త అటు ఇటు అయినా కూడా ఆ అమ్మాయికి ఎక్స్పీరియన్స్ ఉంది, తను చూసుకుంటారు. నువ్వు వెళ్ళు. ఓకేరా. పోనీ నీ టోకెన్ 516 ఇస్తాను. నువ్వు పని చేయరా, నువ్వు డ్రాప్ అయిపో, 1116 ఇస్తాను. అమ్మా నాతో పెట్టుకోకు రే. ఇలా ఎక్సర్సైజ్ చేస్తేనే టైర్డ్ అయిపోయి లోపలికి వెళ్ళి రిలాక్స్ అయిపోతావు. వర్కౌట్ కాదు. ఫస్ట్ టైమా? సరే, అంతా నేను చెప్పినట్టే చెయ్యి. ఓకే? హలో, సిగ్గుపడితే ఇక్కడ పనులు జరగవమ్మా. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో, ముందు నన్ను పట్టుకోవాలి. దమ్ముంటే నిజంగానే నీకు పరాయి ఆడితే కావాలని అనుకుంటే తాళి కట్టిన క్షణం నువ్వు మర్చిపోతే రా, దీంతో తప్పు చెయ్యి. దివ్య, దివ్య, నువ్వేం చేద్దాం? నేను నీకు అన్యాయం చేయలేదు. దివ్య, దివ్య, హలో, ఏమైంది? ఎవరి దివ్య? మీ ఆవిడ గుర్తొచ్చిందా? వెళ్తావా? సరే, డబ్బులు ఇచ్చేసి వెళ్ళు. ఇదిగో తీసుకో. ఏంటిది? 1000 రూపాయలు. ముందే చెప్పాను కదా, వర్కౌట్ అయితే 1000, కాకపోతే 5000. తప్పదా? మాట అంటే మాటే. డిస్కౌంట్ లేదా? పండగ సీజన్ లో చూద్దాం. ఇదిగో పాప, మా వాళ్ళు అడిగితే ఇర్రగా తీసానని చెప్పు. అయ్యో చెప్తాను, వెళ్ళు. చూసావా, తిన్నంత ఈజీగా ఎత్తేసాను. పిల్లాడు కూడా ఎత్తాడు. లోపలికి వెళ్ళి ఫిగర్ ఎత్తు, తోలు తీరిపోతుంది. ఎరా 1000, 5000? నన్నేం అడగండి, లోపలికి వెళ్ళి ఫిగర్ అడగండి. నెక్స్ట్ నేను వెళ్తాను. మీరిద్దరు నన్ను ఆశీర్వదించండి. ఐపీఎస్ సెలక్షన్ కి వెళ్తున్నామని నాలాగే విజయం సాధించి నా పేరు నిలబెట్టాలరా. చిటిగా వెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. రే, మీ ఇద్దరి వల్ల కాదురా ఈ కాలనీ పేరు నిలబెట్టేది నేనే.
అదేంటి కింద కూర్చున్నారు? నాకు ఇక్కడే కంఫర్ట్ గా ఉంది. పైన కూర్చోండి. అదేంటి అలా సిగ్గుపడుతున్నారు? ఫస్ట్ టైం కదా, కొంచెం అలవాటు పడాలి. ఒక్కసారి నా వైపు చూడండి. అమ్మో, నేను చూస్తే నన్ను చంపేస్తావు. చూడండి. మరి ఒక్కసారే చూస్తాను. చూడండి చూడండి, ఒక్కసారే చూస్తానంతే. ఏంటి మీ ఆవిడ గుర్తొచ్చిందా? అవునండి. మరి ఇప్పుడు ఏం చేస్తాం? ఏదో ఒకటి చేసి మీతో కేక్ పెట్టిస్తా. ఎలా? ఎలాగంటే నిన్ను ఇలా తోసి ఇలా ఎగురుతానని చెప్పాను కదా, కాలేజీకి అడ్డం పెట్టావు. చిట్టుగాడు చూడరా, లోపల కేకలు పెట్టిస్తున్నాడు, నువ్వు లోపలికి వెళ్ళావు. ఎడవా సైలెంట్ సినిమా విన్నట్టుంది. తీసుకో. అబ్బా ఇదేలా ఉంది. ఇప్పుడు చూసే వెరైటీ. అబ్బా ఒరే చిట్టుగా, అన్ని కేకలు నువ్వే పెట్టించుకో, కొన్ని నాకు కూడా మిగిల్చు. చింపేస్తా, చంపేస్తా. ఓ ఇది బాగుంది. తప్పా ఇటప్పా. చెమట ఎఫెక్ట్. నడుము కూడా పట్టేసింది.